ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. మరోసారి రికార్డును బద్దలు చేసింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఎప్పుడూ లేని విధంగా 2001లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 600కు పైగా టీఎంసీలు వచ్చినాయి. ఈ ఏడాది కూడా 600 పైగా టీఎంసీలు రావడం, గోదావరిలోకి వదలడం జరిగింది. దీనికి అంతకు సంబంధించి రికార్డును అయితే బద్దలు కొట్టింది. సుమారు 40 రోజుల పాటు గేట్లను ఓపెన్ ఉంచిన పరిస్థితి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దక్కిందనే చెప్పొచ్చు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ పైన ఉన్న మహారాష్ట్రలో విష్ణుపురి, బాబ్లీ, అదేవిధంగా గోయకాడ్ ప్రాజెక్టులో భారీగా వరద రావడం, ఆ గోదావరి అంతా పరివాహక ప్రాంతం అంతా కూడా భారీగా వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే మంజీరా నది, మంజీరా నది పైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్ నుండి కూడా 70,000 క్యూసెక్స్ల నీరు నిజాం సాగర్లోకి వస్తున్నాం. నిజాం సాగర్ నుండి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి మంజీరా నది ద్వారా భారీగా వరద నీరు చేరుతుంది. ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను బ్యాలెన్సింగ్ చేస్తూ గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. భారీగా వరదలు రావడం, అత్యధికంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు మంజీరా, ఇటు హరిద్ర, అదేవైపు గోదావరి నదులు ఉప్పొంగి పాడడం, త్రివేణి సంఘం కందకుర్తి వద్ద కూడా భారీగా గ్రామాల్లోకి, అదేవిధంగా పంట చేలలోకి నీరు వచ్చిన పరిస్థితి. ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడెప్పుడు ప్రాజెక్టు రికార్డు స్థాయిలో నీరు వచ్చింది, దీనికి అందరికి సంబంధించి ప్రాజెక్టు చక్రపాణి ఉన్నారు. వారిని సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డును అయితే బద్దలు కొట్టింది. ఈ రికార్డు 600 టీఎంసీలకు పైగా గోదావరికి వదిలిన పరిస్థితి నెలకొంది. ఏంటి సార్ పరిస్థితి? ఈసారి కొద్దిగా మనం అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్స్ ఉండడం వలన కూడా మనకు వరద పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది. కాకపోతే ఇప్పటికే మనకు లేటుగా వచ్చినా కానీ కూడా జూన్ నుంచి ఇప్పటి వరకు మనకు 600 టీఎంసీలు మన ప్రాజెక్టులకు రావడం జరిగింది. అలాగే 550 టీఎంసీలు కూడా గోదావరిలోకి మరి కాలువల ద్వారా వదలడం జరిగింది. ఇదే కొనసాగితే ఇంకా కూడా మనకు వారం రోజులు ఇదే ట్రెండ్ కొనసాగే పరిస్థితి ఉంది. పైన కూడా వాళ్ళు మనకు విష్ణుపూర్ నుంచి కూడా చాలా మొత్తంలో వస్తుంది. తర్వాత నిజాం సాగర్ కూడా వస్తుంది. నిజాం సాగర్ కింద కూడా లెండి ద్వారా ప్లస్ హరిద్ర ద్వారా కూడా మనకు రావడం వలన, ఒకే మొత్తంలో రావడం వలన కొంత వాటరు మన గోదావరిని దాటి పంట పొలాలకు కూడా వచ్చినట్టు మేము బ్యాక్ వాటర్లో కనుక్కొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అవుట్ఫ్లోస్ కూడా పెట్టుకొని 50 టీఎంసీల వరకు కూడా మేము కిందికి పోయాము. ఇప్పుడు మాకు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల మళ్ళీ మన డ్యామును నింపే ప్రయత్నం చేసుకుంటూ పైన ఉన్న ఇన్ఫ్లోస్ దృష్టిలో పెట్టుకుని కూడా అవుట్ఫ్లోను కూడా ఇట్లా కొనసాగిస్తున్నాము. ఇప్పుడు మనకు 3,15,000 ఇన్ఫ్లో వస్తుంది, మనం 1,70,000 బయటకు వదులుతున్నాం. మిగిలింది మనం బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాం. అయితే సార్ చెప్పండి, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరింత వర్షాలు కురిస్తే ప్రాజెక్టులో పరిస్థితి ఏంది? మరి ఏదైతే ఇప్పటి వరకు 50 టీఎంసీల వరకు దిగువకు వెళ్ళారు కదా, మళ్ళీ అదే స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు దిగువకు నీటిని వెళ్ళిన పరిస్థితి? ఇదే సీజన్లో ఇది మనకు 3వసారి అండి. కాకపోతే ఎందుకంటే పైన ఉన్న వర్షాలను ప్లస్ బయట మనకు బ్యాక్ వాటర్ ఉన్న ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని మేము 50 టీఎంసీల వరకు కూడా కిందికి పోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం బిల్డప్ చేసుకుంటున్నాం మన డ్యామ్ నింపుకోవడానికి. ఇప్పుడు ఈరోజు మనకు 62 టీఎంసీల వరకు చేరుకున్నాము. కానీ మళ్ళీ వర్షాలు ఉన్నాయన్నది కాబట్టి మన అవుట్ఫ్లోను కూడా తగ్గించకుండా దాన్ని 3,15,000 వచ్చిందని మనం 1,70,000 వదులుకుంటూ మిగిలింది మనం బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాం. ఇప్పటికీ ఇంకా మరింత వరద ఎక్కడి నుండి వచ్చావు? ఇప్పటికైతే నిజాం సాగర్ మంజీరా నది ద్వారా భారీగా వరద వస్తుంది, అదే విష్ణుపురి నుండి వస్తుంది. మరిన్ని నాందేడ్ పరివాహక ప్రాంతాలు కూడా భారీగా వర్షాలు కురిస్తే మరింత వరద ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈసారి మనకు విష్ణుపురి పైన కూడా జైక్వాడ్ కూడా 100% నిండి ఉండడం వల్ల వారు కూడా వచ్చినట్టే వదలడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు విష్ణుపురి కావచ్చు, మాజల్గావ్ కావచ్చు, బాలేగావ్ కావచ్చు, ఇవన్నీ సైడ్ నుంచి కూడా అన్నీ నిండి ఉండడం వల్ల ఈసారి మాత్రం విష్ణుపురి నుంచి చాలా వరద పోటెత్తుతుంది. అలాగే మనకు నిజాం సాగర్ నుంచి కూడా ఇంతవరకు అంటే పోయిన సీజన్లలో ఇంత వరద ఎప్పుడు రాలేదు మనకు, ఇది ఫస్ట్ టైము. ప్లస్ సింగూరు నుంచి కూడా వాళ్ళు వదలడం వల్ల నిజాం సాగర్ వాళ్ళు కూడా కిందికి వదలడం జరుగుతుంది. కాన్స్టెంట్గా వస్తుంది కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని అవుట్ఫ్లో కూడా మేము డిజైన్ చేసుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు అయితే వచ్చి చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1,091 అడుగులతో ఏదైతే 85 టీఎంసీలతో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఇప్పటివరకు 3 సార్లు గేట్లను వదిలినాం. ఎప్పుడు కూడా 40 రోజుల పాటు కంటిన్యూగా గేట్లు తెరిచి ఉంచిన
పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులోనే ఎప్పుడు కూడా ఫుల్ వాటర్ను ఎప్పుడు కూడా కిందికి వదులుతున్న పరిస్థితి, ప్రతిసారి 50 టీఎంసీల వరకు దిగువకు వెళ్ళి మళ్ళీ దాన్ని నింపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడు లేని విధంగా వరదరాం పైన ఉన్న మహారాష్ట్రలో, అదేవిధంగా ఇటు కర్ణాటక ప్రాంతంలో భారీగా వర్షాలు కూడా, మంజీరా, హరిద్ర, అదేవిధంగా గోదావరి నదులు ఉప్పొంగి పారడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ నీటిని ఒదిగి పట్టుకొని మా ప్రాజెక్టులకు సరిపోయిన నీటి నుంచి గోదావరికి వదులుతున్నామని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.